హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు తీసిన వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్‌లో చాలా స్పెషల్స్ ఉన్నాయి. అదేంటో వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు తెలిసిపోతుంది. ఇంకా శిరీష ఇక్కడ టీ పెట్టుకొని వచ్చేసింది. నాకు, సుదర్శన్‌కి, శిరీషకి. ఇంకా ఇదేమంటే పొద్దున్నే మా ఆంటీ లెమన్ రైస్ చేసేసారు. దాని తర్వాత పూలు అవన్నీ నీట్‌గా పెట్టేసుకున్నారు. ఏమంటే ఫ్రైడే కదా! సో, ఆ రోజు ఏమంటే ట్యూస్‌డేస్, ఫ్రైడేస్ కాలనీలో టెంపుల్ ఉంది కదా! సో, అక్కడికి వెళ్తారనమాట ఆంటీ. ఆ ప్రసాదాలు అవన్నీ ఇచ్చేసి వస్తారక్కడ. ఇంకా దానికి రెడీ చేసి పెట్టుకున్నాం. ఓజస్! ఓజస్! అది చూడరా పిల్లల్ని వేసుకొని భోగిలో ఎంత బాగుందో. ఇంకా ఓజస్ని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఇట్లా వదిలేస్తారనమాట బయటికి. సో అది హ్యాపీగా తిరుక్కుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీ. అంటే కట్టేసి ఉంటాం కదా, సో ఒక్కసారిగా మనం వదిలేస్తే భలే హ్యాపీగా ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా, దాని ప్యాంపరింగ్ ఎలా ఉంటుందంటే చాలా రూడ్గా ఉంటుందన్నమాట, భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆంటీ కాలనీకి వెళ్ళడానికి ఇక్కడ ఆటో వస్తుంది, ఆపండ్రా అనేసి చెప్పారు. మా ఫిజ్ గార్డ్ ఆటో ఆపుతా ఉన్నారు. ఇంకా మా ఫిజ్ గార్డు యాపీ కూడా ఆంటీతో వెళ్తా ఉంది. ఇంకా ఈ ప్యాంపరింగ్ విషయంకి వచ్చామంటే అది కోరికేస్తుంది కూడా. పాపం మా ఫిజ్ గార్డ్ 2 టైమ్స్ ఇప్పటికి యాపీని కాపాడుతున్నారు దాని దగ్గర నుండి. ఇంకా నేను ఇది ధైర్యంగా ఇలా ఉన్నాను అక్కడ నుంచొని అంటే గేట్ వేసేసి ఉన్నామన్నమాట. గేట్‌కి అటు సైడ్ ఉన్నారు వీళ్ళందరూ. ఇదిగో ఇది లోపలికి రాలేదు, గేట్ వేసేసి ఉన్నాను. అందుకే నేను అట్లా వీడియో షూట్ చేసుకుంటున్నాను. చెప్పాలంటే లోపల లోపల నాకు కూడా దాంతో చాలా భయం అనమాట. అది ఏదోగా ఉంటుంది, పైకొచ్చేస్తుంది, ఆపలేం దాన్ని, చాలా బలవంతంగా ఆగాల్సి వస్తుంది. సో ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓమి ఆడుకో ఆడుకో, మళ్ళీ ఆడుకో, కుమార్ వచ్చి నాకు తీస్తాడా? దానికి ఆకలేస్తా ఉంది శిరీష, దానికి ఆకలేస్తున్నట్టుంది. ఇంకా నైట్ అన్నం మిగిలిపోతే మళ్ళీ ఎలా వేడిగా తినొచ్చో మా మోహన చూపిస్తుంది ఇక్కడ. జస్ట్ ఆ అన్నంలో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ పెట్టేస్తుంది అనమాట. 1 విజిల్ వస్తే చాలు. చికెన్ తెచ్చి పెట్టున్నారు ఆల్రెడీ. కనుమకి మాకు మిగిలిపోయిన అన్నము చికెన్ కూడా ఈరోజు తెప్పించలేదు ఆంటీ, భోగి రోజు తెప్పించారు, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. ఇంక ఈరోజు చేసుకుంటాం. వేసేది అమ్మో అంత మనకు కూడా అవ్వదు కదా మోహన. చాలా మా ఓజస్కి ఇప్పటికి 20,000 అయిందంట. కుమార్ అదే చెప్తాను, నేనైతే షాక్. 20,000 అయిందా ఇప్పటికి దానికి అని. అంటే వ్యాక్సిన్స్ అంటూ కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చాయి మధ్య మధ్య దానికి. సో అవంతా వింటుంటే మీరందరూ నాతో షేర్ చేశారు కదా, అప్పుడు మేము డాగ్ తెచ్చుకుంటామంటే అవే గుర్తుకొస్తాయి. లంచాలు శిరీష వీళ్ళకి, ఏదో ఒకటి లంచాలు. రే వాటర్ తొక్కుతారు అక్కడ, చెప్పులు పెట్టండి. కనుమ రోజు మార్నింగ్ 8:15కి టికెట్స్ ఉన్నాయి మూవీకి, చిరంజీవి గారి మూవీకి వెళ్తారా అని చెప్పేసి మా సునీల్ ఫోన్ చేసి అడిగాడు అనమాట. మార్నింగ్ 8:15కా అందరు లేస్తామా అసలు, అది బ్రేక్ఫాస్ట్ టైము, ఎందుకులే అలా అనేసి వద్దులే అంత పొద్దున్నే అనుకొని డ్రాప్ అయిపోయాం. లేకపోయి ఉంటే వెళ్ళుంటే బాగుండేదని మళ్ళీ అనిపించింది. యాక్చువల్గా ఎందుకు వద్దనుకున్నామంటే ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ అనమాట. అంటే అంత ఎర్లీగా కాకపోయినా ఆ రోజు వెళ్ళాలనేసి. మోహన వాళ్ళ డాడీ ఉన్నారు కదా, సో వాళ్ళు ఇలా కనుమ రోజు దేవుడికి పెట్టుకుంటారు అనమాట, బట్టలు పెట్టుకుంటారు అట్లా. ఫస్ట్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, టొమాటో, తెల్లగడ్డలు, కరివేపాకు, నో ఆనియన్. అల్లం ఒక్కటేనా ఇది? అల్లం తెల్లగడ్డనా? సో దానికోసం అనేసి ఎవ్రీ ఇయర్ మోహన వాళ్ళు ఇక్కడ నుండి వెళ్తూ ఉంటారు అనమాట, కోడూరుకి వెళ్తారు. సో అలా ఇంకా మేము అక్కడే ఉన్నాం కాబట్టి రండక్క అందరం వెళ్దాము అనేసి, నేను ఒకవేళ అక్కడే ఉంటే కంపల్సరీగా నేను వెళ్తాను. మోహన పిలిచినా పిలవకపోయినా నేను కూడా బయలుదేరేస్తాను అనమాట వెళ్ళేది. కాకపోతే ఆ రోజు ఏమంటే అంత అడ్డంగా ఉంది అసలు. ఎవరు వెళ్తారు, అసలు వెళ్తారమా లేదు అంటే మోహన కూడా కొంచెం హెల్త్ బాగా, కుమార్ ఎందుకు ఇప్పుడు వెళ్ళేది అవసరం లేదు అంటే, మొన్ననే అంకుల్ చనిపోయిన రోజు కూడా 11th అనమాట. సో పండక్కి ముందే అప్పుడు వెళ్ళేసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా అన్నట్టుగా అన్ని అడ్డాలు వస్తూ ఉన్నాయి. లాస్ట్కి వెళ్తామా వెళ్ళమా అనేది కూడా తెలీదు. ఇంకేమైందంటే సరేలే మోహన మీ 4 మెంబర్స్ అయినా వెళ్ళేసి రండి, ఇంకా అందరం అనుకుంటే కుదరట్లేదు అనేసి అన్నాను. మిరియాల పౌడర్ లాస్ట్లో. కొత్తిమీర లేదా మోహన? నేను ఫోన్ పట్టుకొని కళ్ళబెట్టాలంటే ఎంత కష్టం. కళ చికెన్ పకోడీ కూడా ఈరోజు కనుమ కదా. కనుమకి స్పెషల్ ఏంటంటే ఫ్రిడ్జ్లో వేడి చేసుకుని తినేటివి.
భోగికి మిగిలినవన్నీ అని. భోగికి మిగిలినవి కానీ రోజు ఎండ్ చేస్తాను అంతే. అదే పండగ అంటే. మోనా ఇవి వేడి చేద్దాం రాదు. బోటి ఉందండి, ఇది వేడి చేయాలి. నెక్స్ట్ బ్లడ్ ఉందండి, ఇది కూడా వేడి చేయాలి. ఇవన్నీ ఖతం చేసేసి మేము ఒక దగ్గరికి వెళ్తాము. అది ఎక్కడికి వెళ్తామో చెప్తాము. ఇప్పుడు మోహన చేస్తుందండి. ఎవరు చేసినా మీరు తాగుతారు కదండి. అవునండి. ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు వేసి వాటర్ అన్నమాట. కుమార్ కోసం చేస్తుంది మోహన. అది నాకు కూడా ఇస్తుందంట. కొంచెం ఎక్కువ వాటర్ ఏమన్నా చూపిస్తావా కుమార్ వేసేది. పోరా. ఇంకా టెడ్డీకి అయితే ఆ ఓజస్ అంటే అమ్మ ఎంత భయం అంటే అంత భయము. ఏది ఇక్కడ ఉందా అది? ఏ వదిలేసాడా? హ్యాపీ గుడికి వెళ్తా ఆడుకోండి మీరు. బాబా దానికి ఫుడ్ పెట్టారు. టెటా చూడతాను, దానికి దగ్గరికి వెళ్ళేసి వస్తానండి. ఇప్పుడే వదిలేడు చూడు. హ్యాపీ అది నన్ను ఏం చేయలేదు. ఇంకా మా సుదర్శన్తో ప్రాబ్లం ఏమంటే పాపం ఓజస్ని వదిలేస్తే చాలా భయం. ఏమంటే కార్కి గీతలు పెట్టేస్తూ ఉందంట. అది కార్ మీద ఎక్కేస్తుంది హ్యాపీనెస్లో. బుడిగలు దొరికాయారా చూడు. దాని ముందరికి వరకు వెళ్ళేస్తా. నీకు ఇప్పుడు ఏం చేయదు. ఇంకా దానికి ఫీడ్ చేస్తున్నాంగా, అది ఏమన్నది అనమాట. అందుకే దాని దగ్గర వరకు వచ్చి వెళ్ళి దాన్ని టచ్ చేసేసి వచ్చాను. ఇదే ఆ జీరా వాటర్. అంతకుముందు శిరీష సునీల్కి ఇచ్చేది. ఇప్పుడు కుమార్కి మోహన ఇస్తా ఉంటే ఎవరు ఇచ్చినా ఎవరికి పే చేసినా నాకు కూడా కొద్దిగా ఇస్తారు. నేను తాగుతూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాము. దాని తర్వాత కోడూరుకి బయలుదేరేద్దాము అనేసి అనుకున్నాము. సుభద్ర అయితే నిన్న నైట్ నుండి ఫోన్ చేస్తూనే ఉందన్నమాట. ఎన్ని గంటలకు బయలుదేరుతారా, కరెక్ట్గా టైం చెప్పారంటే పాపం చేసి పెడతాము అన్నట్టుగా ఫోన్ చేస్తూనే ఉంది. మాకే మా మీద నమ్మకాలు. ఎవరు వెళ్తాము ఎవరు వెళ్ళాము, అసలు వెళ్తామా వెళ్ళామా అసలు ఏమీ తెలియట్లేదు. సో అప్పటికి నేను 11కి అలా బయలుదేరుతాంలే సుభద్ర బ్రేక్ఫాస్ట్ చేసుకొని సనున్నాను. కానీ ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి లంచ్ టైం కూడా స్టార్ట్ అయిపోతాం. ఇంకా మధ్యలో శిరీష రాననింది. అందరూ వెళ్తే బాగుండని మా సుదర్శన్. నేను కూడా చెప్పా రీల్స్ లో చూసి ఏమి మళ్ళీ వచ్చేసావు. నేను చెప్పినలా ఫ్రైడ్ రైస్ లో కొంచెం బస్ లో వెళ్ళానికో రెడీ ఆంటీ. రెడీ బస్ లో కూడా వెళ్దాం పిన్ని, మన ఇద్దరం వెళ్దాం అనింది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మీ నలుగురైనా వెళ్ళేసరండి మోహన అంటుంటే మా కుమార్ రానున్నాడు లాస్ట్కి. ఇంకా ఇలా కాదు బస్కైనా వెళ్దాం అనేసి ఉన్నాము. ఆంటీ పంప్స్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఎవరికైనా కానీ మా ముగ్గురులో వెళ్ళేసరండి అనేసి అంటూ ఉంటారు. సో లాస్ట్కి ఏమంటే అందరం బయలుదేరాము. ఇంట్లో మా సునీల్ తప్ప, ఓజస్ తప్ప మన కారులోనే అందరం వెళ్తున్నాము కోడూరుకి, మోహన వాళ్ళ ఊరికి. కాకపోతే ఏమంటే 3:30 అయిపోయింది. ఆ టైంకి బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ మా టెడ్డీ, రూబీ, ఫిజ్గాడు, యాపీ వీళ్ళందరూ వేసుకున్న డ్రెస్సెస్ ఏమంటే నేను సుదర్శన్ వెళ్ళి జూడియోకి వెళ్ళేసి నేను యాక్చువల్గా షాపింగ్ చేద్దాం అనుకున్న యాపోడ్ కోసం. వాడికి టీషర్ట్స్ లేవు, ప్యాంట్స్ తీసుకోవాలి అన్నట్టుగా. కాకపోతే మా సుదర్శన్ వెళ్ళాడు వీళ్ళందరినీ తీసుకొని. స్టైల్ యూనియన్ అంట, జూడియోకి పక్కనే అంట. అక్కడికి వెళ్ళి ఇవన్నీ కొనిచ్చుకొచ్చుకున్న డ్రెస్సులు. ఇంక ఇక్కడ నా గోల్ ఏమంటే నాకేందో ఈ మధ్య బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటుంటే ఒక హ్యాండ్ టైట్గా ఉంటా ఉంది, ఒక హ్యాండ్ ఏమో కరెక్ట్గానే ఉంటా ఉంది. అదే చెప్తున్నాను ఎందుకు అలా అర్థం కావట్లేదు మోహన. ఒక హ్యాండ్ టైట్గా ఉంటా ఉంది, దీనికి ఇది టైట్ ఉంటే కుట్లు ఇప్పాను, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇదేమో అంటే దీనికి ఇప్పాను, ఇది టైట్గా అవుతుంది అని చెప్తున్నాను. అది ఎందుకో తెలియట్లేదు అట్లా. సో ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా శిరీష కోసం వెయిటింగ్. లాస్ట్ మూమెంట్లో శిరీష వస్తాను అనింది. ఇంకా రెడీ అవుతా ఉంది. ఇక్కడ వీళ్ళు కోడూరుకి వెళ్తున్నారో లేకపోతే యూఎస్కి వెళ్తున్నారో ఏం అర్థం కావట్లేదు అసలు. వెళ్ళే ఏమంటారు వెళ్ళే ఒకేషన్ ఒకటి, వీళ్ళు రెడీ అయింది ఒకటి. అంటే మా సుదర్శన్ కొనిచ్చే డ్రెస్సెస్ అవన్నీ వేసుకోమని చెప్పారంట. అందుకే ఇలా రెడీ అయ్యారు. రేపు మనం వెళ్ళే దేనికి మీరు ఎందుకు ఇలా రెడీ అయ్యారా అంటే వినలేదు ఎవరు. ఇంకా మా సుదర్శన్ సపోర్ట్ ఒకటి, ఇలాగే బాగుంటారులే బుజ్జు పిల్లలందరూ కంఫర్ట్గా ఉంటారు వీళ్ళు అనేసి అనడం స్టార్ట్ చేశారు. నువ్వు ముందు కూర్చునేసావా? నీకోసం వెతుకుతున్నాను లోపల నేను. చెప్పులు చాక్లెట్లు ఏంద్రా ఇది? చెప్పులు చాక్లెట్లు చాక్లెట్లు చదువుతుంటారు. మళ్ళీ చేస్తున్నావు అది
బాబా సతీష్ పొద్దున ఏదో వచ్చి అడిగా రెండు ఉన్నాయి. అయ్యయ్యో సతీష్ పొద్దున అడిగితే లేదని చెప్పాము మోహన్న గాలి కొట్టేది అడిగాడు. సో మేము ఎక్కడ బయలుదేరాలి అనుకుంటే ఎన్ని ఆటంకాలు వస్తాయో లాస్ట్కి బయలుదేరుతామో లేదో కూడా తెలియదు. లాస్ట్కి ఒక్కొక్కసారి అందరం కలిసి బయలుదేరేస్తాము. ఇక్కడ మా అత్తయ్య కూడా వస్తున్నారు. ఇంకా మా ఆంటీ ఎందుకు వస్తున్నారంటే అమ్మ నువ్వు ఎప్పటి నుండి ఒక గుడికి వెళ్ళాలనేసి అనుకుంటా ఉన్నావంట కదా, ఆ గుడికి తీసుకెళ్తాను రేపు పొద్దున్న, బయలుదేరు నువ్వు కూడా అనేసరికి ఆంటీ బయలుదేరేసి వస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకి మనసులో ఉందనుకోండి ఎలాగైనా వెళ్ళాలి అనేసి, అది జరిగిపోతుంది. అదే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. ఏయ్, నువ్వు చెప్పేసి వచ్చేసేటండి నీ అందరు బదులు. ఆ దాంది లేరా, ఏం కాదు. మ్యాట్ చూస్తాను. నువ్వు కూర్చోమ్మా ముందరా. నువ్వు శిరీష నువ్వు వెనక్కి వెళ్తావమ్మా. సార్ చూడు మీరు ముగ్గురు పడతారా, లేదంటే నేను వెళ్తాను. సాంగ్ సౌండ్ తగ్గిరా హ్యాపీ కొంచెము. One of the vehicle door is open. Please close. ఆంటీదేమో. నాది నాది నాది. మా నీది మా. సో లాస్ట్కి అయితే బయలుదేరేసి వెళ్తున్నాము. అదే చెప్పాను కదా మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేసి. మోహనకి వెళ్ళాలి అని ఉంది. ఇంకా వాళ్ళ డాడీకి కూడా అక్కడ బట్టలు పెట్టుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ వెళ్ళాలనేసే ఉంటుంది ఏ కూతురికైనా. ఇంకా మోహన, కుమార్, రూబీ, ఫిజ్ గారు వాళ్ళు 4 మెంబర్సే వెళ్ళేసి వచ్చేసి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. కాకపోతే అందరం వెళ్తున్నాము, అదేంటో మోహన వాళ్ళ ఊరు అది అనిపించదు అనమాట. అదేదో మా సొంత ఊరు, మేమందరం కలిసి వెళ్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటాము. ఇంకా మా అత్తయ్య అనుకోండి అసలు అది వాళ్ళ పుట్టిల్లేమో అనేసి అనుకుంటాము ఎవరైనా. ఆంటీ అలా ఉంటారు. ఇంకోటి ఏమంటే కోడూరుకి ఇలా బయలుదేరుతున్నామంటే ప్రతి ఒక్కసారి మా మామయ్య గుర్తుకొస్తూ ఉంటారు. మా మామయ్యతో వెళ్ళాలి. పెట్టి వీడి కోసం వీళ్ళ కోసం రే గమ్ముకుండు కావట్లేదమ్మా. వద్దులే బాగా అవ్వ చేసి ఉంటుంది అక్కడ పడలేము. వచ్చింది ఒకటి వచ్చింది. తినట్లేదు, చెక్ చేస్తా ఉంది. చూద్దాం కుమార్ వాసన చూస్తా ఉంది. ఎత్తుకొని తింటా వడ స్మెల్ చూస్తాను ఫ్రెష్ కాదని. బాగుంది టేస్ట్. వేసింటే వచ్చింటే అన్ని ఒక కవర్ వేసేయకూడదు. చాలా ఉన్నాయి రాలేదు. ఎత్తుకుంటుంది అన్ని ఎత్తుకుంటుంది. అదేంటంటే అన్ని ఎత్తి పెట్టేసుకుంటుంది. ఎత్తుకోపోయినాక మళ్ళీ వస్తాయి ఒకటి ఆడుకొని వేసింటే తిని నెక్స్ట్ గ్యాంగ్ వస్తుంది. ఇంకా ఇంకా వస్తున్నాయంట చూడు. భయపడుతున్నాయి కదిలిచ్చేద్దరండి. కదిలి ముందర వచ్చిన చూడు. సరే ముందర పోయి పెట్టారా, భయపడుతున్నాయి. అవి ఎత్తుకుని వేస్తేనే భయపడేది కాదు. ఆడుకొని వేసింటే అది దగ్గర కొట్టాడుకుంటాయి, అందుకని రావు. రాని రోడ్డు పైన మెట్టు పడకుండా రోడ్డు పైన వేస్తుంటే నాలుగు వేస్తుంటే తెచ్చుకుని ఫిజు నా దగ్గరికి రారా. ఫిజు ఇద్దరు ఎవరో ఒకరు రండిరా, ఇక్కడ ప్లేస్ ఉంది. మొక్కలు కూడా 2 అయ్యింది బుద్ధులు. ఒక కజ్జికాయ ఇస్తాం, తింటారా? అమ్మా వద్దులే. కజ్జికాయ లోపల స్వీట్ లాగా పెట్టి స్వీట్ సమోసా అంట మోహన్, అది సుదర్శన్ చెప్పడము. ఇంకొంతసేపట్లో వెళ్ళిపోతాంలే. నీకు బిర్యానీ చేసి పెట్టిందని చెప్పు. ఫారెస్ట్ బిర్యానీ. ఎలుక బిర్యానీ బాబా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు చూడు. ఒకడు కావాలా? ఏమి కళ్ళు తిరుగుతున్నాయా? వాళ్ళకు కూడా తిరుగుతున్నాయి లోపల, ఏదో కుక్కలు తిరుగుతున్నాయి. వాసన ఏం రాదేం, వద్దులే. చాక్లెట్ మంచివి కాదండి అవి.
ఇంకా శిరీష కూడా మాతోనే ఉంటే బాగుండేది అనిపించింది. ప్లేస్ సరిపోదుగా, మాకు ఎంత పెద్ద కారు ఉన్నా కానీ ప్లేస్ సరిపోదు అనేసి మాత్రము ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇంతలో మా ఫిజ్ గార్డ్ పడుకునేసారు, తర్వాత రూబీ శిరీష కూడా పడుకున్నారు. పాపం శిరీష కొంచెం సన్నగా ఉంటుందిగా, అందుకనేసి వాళ్ళు ఇద్దరు మధ్యలో వేశారు. మా సుదర్శన్ అయితే అమ్మ శిరీష నువ్వైనా అంతే ఉండమ్మా, ఇంకా లావ్ అవ్వకు అంటూ ఉన్నాడు కార్లో పట్టడానికి. కానీ తర్వాత పాపం వాళ్ళకి భలే కాళ్ళు నొప్పులు వచ్చాయి. శ్రీ అంజలి స్వీట్స్ అండ్ బేకరీ, ఆ స్వీట్ స్టాల్లోనే అనమాట మనకి మైసూర్ పాక్ చకోడీలు దొరుకుతాయి. అంటే చెప్తా ఉంటాను కదా కోడూరు నాకు ఇష్టం అనేసి, ఇదే అనమాట కోడూరు. ఇక్కడ నుండి ఇట్లా రైట్ లో తీసుకోవాలి మా మోహన వాళ్ళ విలేజ్కి వెళ్ళాలంటే. ఇక్కడ కూడా బాగుంటుంది కదా, అదేనా అది ఇట్లా ఇక్కడే నాకు గుర్తు బాగా అంకుల్ తెచ్చారు. మోహన వాళ్ళ విలేజ్కి వచ్చేసాము. ఇక్కడ అంతా భోగి మంటలు వేసుకున్నారు. ఈ 3-4 days డైలీ వేసుకుంటారు అనమాట భోగి మంటలు. ఇలా వెళ్తుంటే అందరు చూస్తూ ఉన్నారు ఎవరా అనేసి. అంటే ఊరికి అందరికీ తెలుసు మా అత్తయ్య అందరూ, కాకపోతే ఇదే ఫస్ట్ టైం కదా ఈ కార్లో వెళ్ళడము. పొద్దున ఎప్పుడో వస్తామనేసి లాస్ట్కి ఈ టైంకి 5:30 అలా అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాము. ఆంటీ పొద్దున్న నుండి మేము రెడీ అవుతూనే ఉన్నాము ఆంటీ. సుభద్ర ఏదా ఆంటీ లేదు? అవునా? ఓహో, ఇది టింకు వేసింది ముగ్గు. ఇదేంటంటే ఆంటీ పుట్టిల్లు. రే పదరా జరగండి. వచ్చిండే ఫస్ట్ ప్రైజ్ వచ్చిండ్రా అని టెడ్డీ అంటుంది. టింకు సెకండ్ ప్లేస్ వచ్చింది టెడ్డీ కాన్సిడెంట్ చెప్తాంది. ఇంక ఇక్కడ కార్ ఎక్కడంటే అక్కడ పార్క్ చేసామంటే పిల్లలు గీతలు వేసేస్తారంట. సో అక్కడ చూసుకొని పార్క్ చేయాలనేసి నాగార్జున ఉన్నాడు అక్కడ, సుభద్ర వాళ్ళ హస్బెండ్ అన్న చెప్తున్నాడు ఎక్కడ పార్క్ చేయాలి. సో అక్కడ పార్క్ చేసి వస్తారు. ఇంకా మేము వచ్చేసరికి కరెక్ట్గా సుభద్ర పాపం అప్పుడు జస్ట్ స్నానానికి వెళ్ళిందంట. ఇంకా అప్పుడు ఇక్కడ బిర్యానీ పెట్టు, నేను పాపం మధ్యాహ్నంకి వచ్చేస్తాం లంచ్ టైంకి అన్నట్టుగా రెడీగా చేసి పెట్టాడు. ఇది వచ్చేసి అలసంద వడలు, నా ఫేవరెట్ అనమాట. ఇక్కడే నాకు తెలుసు అలసంద వడలు అనేసి ఉంటాయి, ఆంటీ చేస్తుంటారు. ఇంకా ఈ పాయసం ఏంటి అనేసి అడిగారు షార్ట్ వీడియో పెట్టినప్పుడు. ఇది సేమియా శనగపప్పు వేసి చేస్తారు బెల్లంతో, ఆ పాయసం అనమాట. నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియదు నాకు అది. ఇంకా మా సుదర్శన్కి అయితే చాలా నచ్చింది, చాలా బాగుంటుంది ఉంటాడు. ఇంకా ఇది వచ్చేసి గిజార్ట్స్ అనమాట, ఆ ఫ్రై చేశారు. ఇంకా వీళ్ళందరికీ ఆకలి అని చెప్పారు పిల్లలకి. మెయిన్గా మా ఫిజ్ గార్డ్ కోసం ఫారెస్ట్ బిర్యానీ అనేసి ఇది సుభద్ర చేసింది. ఎన్నిసార్లు చెప్పినట్టున్నాడో నాకైతే వాడు ఫిజ్ గార్డు. సుభద్రని మమ్మీ అని పిలుస్తారనమాట, రూబీ ఫిజ్ గార్డు. సో మమ్మీ ఫారెస్ట్ బిర్యానీ చేస్తుంది నా కోసం అనింది ఆశమ్మ అనేసి ఎన్నిసార్లు చెప్పుంటాడు. ఇంకా సుభద్ర కూడా ఫోన్లో అక్క వాడి కోసం ఫారెస్ట్ బిర్యానీ చేశాను అక్క, వేడిగా ఉందక్క, రండక్క త్వరగా అనేసి అంటానే ఉన్నింది. కానీ నేను మోహన శిరీష మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు. వీళ్ళు మాత్రం తినేసి వచ్చారు, మేము మాత్రం ఏం తినకుండా వచ్చాం ఇక్కడ తినాలి అనేసి. వాళ్ళు ఇక్కడ అంత కష్టపడి చేసి ఉంటారు, ఏం తినకుండా చాలు వద్దు అంటే బాగుండదు, అందుకని తినకుండా వచ్చాము. ఈసారి మా సుదర్శన్ డ్యూటీ నేను తీసుకున్నందుకు మా మున్రాజా ఆంటీ షాక్ అయిపోతున్నారు. వైట్ రైస్ చేసినావా? నాకు చాలు, నాకు వైట్ రైస్ కావాలి, రసం అది వాళ్ళకి బిర్యానీ ఇవ్వచ్చు తింటారు చాలు. బీపీ వస్తూ ఉంటుంది మా సుదర్శన్ని, కుమార్ని, సునీల్ని వీళ్ళని చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఏమంటే అత్త వాళ్ళు ఇంకా వాళ్ళు అల్లూరులో వస్తారనేసి నాన్ వెజ్ అనేసి డిఫరెంట్గా చేయాలి అనుకుంటారు. నార్మల్గా వైట్ రైస్ రసము పెడితే ఎంతలో అయిపోతుంది, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ వెరైటీస్ తినకుండా వైట్ రైస్ ఉందా, రసం ఉందా అనేసి అడుగుతూ ఉంటారు. మళ్ళీ హోటల్స్లో మాత్రం ఇవే తినేది బిర్యానీలు. ఇంకా కావాలంటే ఇంట్లో ఆర్డర్ కూడా చేసుకొని మరీ తింటుంటారు. ఇలా వచ్చినప్పుడు కదా తినాలి, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, అదంతా ఆలోచించారు. ఏమిరా వచ్చేస్తున్నావు? అయ్యా ఇంకా మా అత్తయ్య వచ్చేసి బయట కూర్చున్నారు, అక్కడ తింటున్నారు.
ఇంక ఇక్కడ సుభద్ర శారీ చూసారా, అనుకోకుండా నేను సుభద్ర మ్యాచింగ్. నాకు ఎందుకో 6th సెన్స్ ఎక్కడో అనిపిస్తాం సుభద్ర ఈ శారీయే కట్టుకుంటుంది అనేసి. ఎందుకంటే కుమారుడు కంచి నుండి తెచ్చిన శారీ కదా, మేమేమో భోగి రోజు కట్టేసుకున్నాము, సుభద్ర కట్టుకోలేదు అనేసి అనుకుంది భోగికి. సో దీన్ని కట్టుకోవచ్చేమో అనేసి ఎక్కడో అనిపించింది నాకు. ఈ కలర్ శారీ ఉందనేసి నేను ఈ కలర్ చూస్ చేసుకోలేదు ఆ రోజు. అవును చూడు, ఇంకా రెడీ అవ్వలేదు, బొట్టు కూడా పెట్టుకోవాలా. బాగుంది నిజం. ఏమంటే ఎక్కువ పని చేలో నిన్నంతా చేలో ఉన్నా ఈ రోజు చెంబు ఎక్కడ అక్కడ కొంచెం లేట్ ఏమో వచ్చింది ఆ చేను పనులు చూసి వచ్చినారు కదా. ఏ చేయను మీరు వేసిందా? ఇప్పుడు కనిపించదా మన వెళ్ళే దారిలో ఉంటుంది అది? మార్నింగ్ ఉండాలనే అనుకున్నాను. అక్క బయట అయితే కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ ఫోన్లో ఇద్దరు కలర్స్ ఒకేలాగా ఉన్నాయి. ఒకే ఫ్యాబ్రిక్ లాగా ఉంది. దీంట్లో కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది మామూలుగా, దీంట్లో బ్లాక్ షేడ్ ఉంది. దీంట్లో రెండు ఒకేలాగా ఉంది. ఒకేలాగా ఉన్నాయి రెండు. ఇట్లా పడి ఇలా షేడ్ కి చూడు అది ఇది ఒకే కలర్ కనిపిస్తాం. మా అత్తయ్య హ్యాపీగా రెస్ట్ తీసుకుని, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా వంటలు చేసేస్తూ ఉంటారు మా అత్తయ్య. ఈ కలర్ కదా ఆంటీ, ఈ కలర్ భలే ఉందా ఆంటీ? మందారం చెట్టు కలర్, మందార పూలు. ఇక్కడ రెడ్, ఇక్కడ మోహన తెంచుతా ఉంది. ఏదా ఆంటీ ఆ పూలు ఇప్పుడు కోసేది ఎక్కడ? ఇదా ఈ చెట్టా పెద్దది అయ్యేది? టమాటాలు ఉన్నాయి చెట్టు దాంట్లో. పువ్వు భలే ఉంది కలర్. కనకాంబర చెట్లు. అది క్యాబేజ్ కదా శిరీష? క్యాబేజ్ క్యాలీఫ్లవర్. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు పుచ్చకాయలు ఉన్నాయి కదా ఇటంతా. లాస్ట్ టైం వచ్చిన పుచ్చకాయలు ఉన్నాయి కదా అంటే ఇక్కడ. ఏమది? జిల్జిల్పిలా ఏది? పేరు రాసింది జల్జీరా పత్ర అని. ఏందిరా ఇది? ఇష్టం, హిందీలో రాస్తారు. హిందీలో తింటావా? ఇంకా మా టింకు వీళ్ళని తీసుకొని ఊరంతా తిప్పుకొని వస్తూ ఉంది. టింకు టింకు అది గోరింటాకు చెట్టు కదా అది. ఇంక ఇక్కడ టీ టైం అనమాట. టీ తాగుతున్నాం. ఈరోజు సుభద్ర పెట్టిన టీ. ఇంకా ఇక్కడ మోహన్ ఏం చేస్తుందంటే దేవుడికి పెట్టుకోవాలి కదా, సో అవన్నీ. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇక్కడ సమాధి ఉంటుంది అంకుల్ది, సో అక్కడికి వెళ్ళి పూజ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడికి పెట్టుకుంటారనమాట. అది కనుమ రోజు పెట్టుకుంటారు. అది నాన్ వెజ్ పెడతారన్నమాట దేవుడికి. ఈ ఊర్లోనే కొందరు సంక్రాంతికి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారంట, కానీ ఆంటీ వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు కనుమ రోజు పెట్టుకోవడం. పదండి ఒకరొకరు బయలుదేరండి. మొన్న తీసుకొచ్చి ఇంకా అక్కడ సాంబ్రాణి వేయడానికి ఇక్కడ అది బొగ్గులు తీసుకుంటున్నారండి. హ్యాపీ నువ్వు కూడా వేసుకో, అందరూ వేసుకోండి, గుచ్చుకుంటాయి. మనం ఏమంటే పొలం మీద నుండి వెళ్ళాలన్నమాట, డైరెక్ట్గా సమాధికి అలా వెళ్ళిపోము, అందుకే గుచ్చుకుంటాయి అనేసి చెప్పులు వేసుకుని వెళ్తున్నారు. దాని తర్వాత ఇక్కడ గంగమ్మ ఆంటీ, పింక్ శారీ ఆంటీ ఉంది కదా, మా మామయ్యకి ఇంకొక చెల్లెలు అనమాట. మున్రాజ్ ఆంటీ ఒక చెల్లెలు, గంగమ్మ ఆంటీ, ఇంకా మళ్ళీ అంకమ్మ ఆంటీ, 3 చెల్లెళ్ళు. సో 2 చెల్లెళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు, అంకమ్మ ఆంటీ మాత్రం ఐతపల్లిలో ఉంటారు. ఇంకా ఇక్కడ ఆగి దేవుడికి దండం పెట్టుకోమని చెప్తే మరి కొంతసేపు ఇక్కడ ఆగి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతున్నాం. పొలం అంతా భలే ఉంటుంది. అమ్మా ఇక్కడ నాకు ఒక పెద్ద అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ నాకు మీతో షేర్ చేస్తాను. అరటి చెట్లు అక్క, ఇంతకు ముందు ఒకసారి వచ్చున్నాను కానీ ఇప్పుడు గుర్తులేదు, కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉంది. ఒరే మేము ఎట్లా వస్తాంరా?
చేయొద్దు, పట్టుకుంటే బ్యాలెన్స్ ఉండదు. మోనా నేరుగా వచ్చేసి ఆ పక్క కాలు ఈ పక్క కాలు పెట్టుకుంటారా? నువ్వు వస్తా, నువ్వు పా, నువ్వంటే పా, నేను కాదు. సుభద్ర వస్తా, సుభద్ర నువ్వు వెళ్ళు, సుభద్ర పిన్ని పిన్ని ప్లీజ్ వచ్చేయండి పిన్ని. బైక్ భయం వేయద్దు, ఏం కాదు. శేఖర్ స్లోగా రా. నేను అదే చెప్పిన, చేయి పట్టుకుంటా వచ్చేస్తాను. వాళ్ళేమో ఊరిని చూడద్దు. నువ్వు నడిచావు కదా, ఏం కాదు. పైకి ఎత్తుకో, ఆ కాలు ఒకటి ఈ కాలు ఒకటి వారు పెట్టుకో. నువ్వు కూడా శేఖర్ స్లోగా రాగేం కాదు. దాని మీద నడుచుకుంటూ రేపు ఫస్ట్ వచ్చినప్పుడు అట్లే వచ్చింది. అంతేరా, అమ్మ పెంగ్విన్స్ లాగున్నారు. నవ్వద్దు, నవ్వుపిస్తుందిరా మీరు. బండ మీద పెట్టదు, కాడ పెట్టు. Let's go. భలే వచ్చావు తెలుసా నువ్వు. గమ్మగుండ్రే. అట్లా ఎవరైనా సీరియస్ గా టెన్షన్ పడేటప్పుడు నవ్వునావు అనుకోరా. పిన్ని కావాల్సిన నవ్వుపిస్తున్నాం పిన్ని. మీరు కావాలన్నా పడిపోవాలన్నట నేను. అట్లా రాలేరు, టెన్షన్ తో అయిపోతారు. నవ్వుతే బావు ఎంత బాగుంది చూడు ఇక్కడ వ్యూ. ఏమైంది శిరీష? శిరీష నా సన్ను ఇక్కడే అనమాట మోహన వాళ్ళ డాడీ ఉన్నారు కదా, అంకుల్ది సమాధి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసేసుకుంటాము. తర్వాత ఏమంటే ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో పొలం ఉంది మోహన వాళ్ళది, అంటే సుభద్ర వాళ్ళది. అది కూడా చూపించవచ్చు అనేసి అనుకుంది మమ్మల్ని. కొంచెం డే టైంలో వస్తే అక్కడ పోపాయ చెట్లు అవన్నీ నాటారంట. ఇంకా సుభద్ర వాళ్ళ హౌస్ ఉంది కదా, హాఫ్ కట్టున్నారు, అది ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ అక్కడ కూడా పూజ చేసి అంత చేస్తున్నారు. సో అక్కడ కూడా తీసుకెళ్తానని మళ్ళీ వాడు 3 కొట్టాలంట. ఎందుకు కొట్టాలరా 3 నువ్వు? సాంబ్రాణి మీద వేస్తావరా? అక్కల్ని పెట్టుకొని అక్కల్ని ఓహో, నేను ఇంకా ఆంటీ వీడి కోసం వచ్చింది అనుకున్నా. అదే కదా మా ఫిజ్ గారు అలగలేదండి అబ్బా, ఇన్ని రోజులు ఉంటున్నాను ఇక్కడ అనుకున్నాను. లాస్ట్ కి ఇక్కడ అలిగాడు. తెలుసు కదా చేలో ఆమె ఇచ్చింది, మేమేం తీసుకోవాలి. చల్లగా ఉంటే సర్వలేదు. ఇంక ఇక్కడ ఏమంటే మోహన వాళ్ళ అవ్వ తాత వాళ్ళ సమాధిని ఇక్కడ కూడా పూజ చేసుకుని ఇంకా వెళ్ళే తప్పుడు ఏమంటే ఈ తాత పాట పాడతా లాక్కో అన్నట్టు లాక్కుంటున్నాడు పాట. కానీ స్టార్ట్ చేయి. రెడీ 1 2 3 గో అన్న. ఇక్కడ వీడియో తీ. ప్రభు గిరిజా రవణ జయ జయ గిరిజా జయ జయ గిరిజా జయ జయ శంకర నారాయణ జయ జయ గిరిజా భక్తుల పాలికి నీవే భక్తుల సూపర్ క్లాప్స్ రా.
ఆ తాత యాక్చువల్లీ 3 minutes పాడారు ఆ సాంగ్. కానీ మీకు బోర్ కొడుతుందేమో అన్నట్టుగా నేను కొద్దిగా పెట్టాను. ఇంకా అప్పుడు ఆ తాతను చూస్తే మాకు మా రమణయ్య తాత గుర్తుకొచ్చారు. ఢిల్లీ వాళ్ళ డాడీ అంటుంటాం కదా, మీకు చూపించున్నాను. సో ఆ తాత కూడా సేమ్ ఇలాగే ఇలా పద్యాలు పాడుతుంటారు. గబగబా రెడీ అండి. పిజు నువ్వు వచ్చాడు, స్పైడర్ మ్యాన్ పెడుతురా వాళ్ళ ముందురా. ఇస్తాను రా త్వరగా రా, స్పైడర్ మ్యాన్ పెడుతురా. ఉండుతా వాడు స్పైడర్ మ్యాన్ పెడతాడు, స్పైడర్ మ్యాన్ పోజ్ పెడతాడు. అట్లా కాదు, ఫ్రంట్ రెడీ చేసుకో. సో అలా ఇక్కడ కొన్ని ఫొటోస్ మొత్తం తీసుకున్నాము. మా ఫిజ్ గార్డ్ ఎట్లా ఒకడు వచ్చి ఇక్కడ ఇలా పోజ్ ఇచ్చాడు ఫైనలీ. ఇక్కడ మా అత్తయ్య కూడా ఉంటే బాగుండు అనిపించింది. అక్కడ ప్యాడ్ ఉంది బాబా, నువ్వు తొక్కైపోతావు. హ్యాపీ ఇటెల్రా, ఎంత అరుస్తాను కదా నేను. అది మనము కొన్నిసార్లు ఒప్పుకుంటాము, రియలైజ్ అవుతాం చూసారా, దానికంటే బెస్ట్ టైం ఏది ఉండదు అనిపిస్తుంది. నిజమే కదా, ఎట్లా అరుస్తానబ్బా తగ్గించుకోవాలి అనుకుంటూ ఉంటాను, కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంక ఇదేమంటే అక్కడ పొలం నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ భోగి మంటలు వేసుకుంటున్నారు. మా అత్తయ్య అయితే ఇక్కడికి వచ్చిందే రెస్ట్ తీసుకోవడానికి అనేసి అనిపించింది. పడుకుంటూనే ఉన్నారు వచ్చినప్పటి నుండి. ఇందాక చెప్పానుగా, మళ్ళీ ఈవినింగ్ అంటే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో బట్టలు పెట్టుకుంటారు అనమాట దేవుడికి, అంత పెద్దవాళ్ళకి. సో అలా ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ చేసుకుంటున్నాం. అందుకే మేము లేట్గానే బయలుదేరాము. 3:30కి బయలుదేరినా పర్వాలేదు. మాకంటే మంచిగా సుదర్శన్కి, కుమార్కి, ఆంటీకి వీళ్ళకే తెలుసు అనమాట ఏ టైంకి వెళ్తే బెస్ట్ అనేసి. కాకపోతే మేము ముందే వెళ్ళి కొంచెం చిట్ చాట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ భలే ఇష్టం మోహన్, ఇలాంటి వీడియోస్. నాకు మా ఫీజులో ఇలా చేస్తే భలే ఇష్టంగా ఉంటుంది, మీతో షేర్ చేసుకోవడం. ఇంకా ఆంటీ ఏమంటే సమాధి దగ్గరికి వెళ్ళడానికి అక్కడంతా నడవలేరు, గతుకులుగా ఉంటుంది, అందుకే రాలేదు. ఇంక ఇక్కడే పెట్టేసి వెళ్ళాం. గంగమ్మ ఆంటీ కంపెనీ ఇస్తా ఉన్నారు అనమాట అప్పటి వరకు మా అత్తయ్యకి. మోహన వాళ్ళ డాడీకి మా అత్తయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసు. అసలు అత్తయ్య కొంచెం కష్టపడితే చూసేవారు కాదు. ఇంకా నాకు ఫేవరెట్, నార్మల్గా ఇంటికి అనేసి వచ్చేటప్పుడు చకోడీలు, మైసూర్ పాకు తెచ్చేవారు అనమాట. అలా అవి నాకు ఫేవరెట్ అయిపోయాయి. వీడెందుకు నవ్వుతున్నాడు, పడిపోతున్నాడు. ఇంకా అక్కడ మన ఇంట్లో ఇట్లా ప్రసాదం మా సుదర్శన్ కలుపుతాడు కదా, ఇక్కడ సేమ్ అట్లే కలుపుతారు ఆంటీ. నాన్ వెజ్ వెజ్ అంతా కలిపేస్తారు. ఎంత తీసుకునేది అది మా నాయన ఏడిచాను, మా కాజు కట్లు కావాలి. మటన్ తీసుకునేదంట, చికెన్. నువ్వేం తీసుకో, తినేసావా? అంటకాయ తీసుకున్నా, తీసుకో. ఇది అంత బాగాలేదు మైసూర్ పాకు మోహన, ఈ మైసూర్ పాకు అంత బాగా. ప్రసాదం అంటే మళ్ళీ రే సుభద్ర రా, నీకు మోహన ఫోటో తీస్తా. రెండు కలిపి వెజ్ నాన్ వెజ్. బాగుందా బాబా, బాగుందా? బాగుందా? నాకు రకరకాలుగా ఉండింది బుద్ధి. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, తింటా ఉంటే సడన్ గా లివర్ వచ్చింది. కొంచెం ఇట్లా రే, ఎవరికి ఆకలేస్తా ఉందా? మీ అందరికి ఆకలేస్తుందా? పాలు పాయసం నా చేతుల్లో ఏమి లేదురా. అక్కడ ఏం చేస్తున్నావు? తీచేయి. మళ్ళీ చూసుకోదు రోల్ అక్కడ పెట్టుతాను.
ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ ఇంకా బయలుదేరిపోదాం పదండి అంటున్నారు. సుభద్ర వాళ్ళు ఉండేసి రేపు పొద్దున వెళ్ళండి అక్క అంటున్నా. మాకందరికి కూడా రేపు పొద్దున బయలుదేరుతాం కదా అనిపిస్తూ ఉంది. ఆంటీ ఉన్నాను ఆంటీ, టెడ్డీ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు లోపలికి. ఆంటీ వెళ్ళొస్తాం ఆంటీ. సుభద్ర ఏదో బాయ్ సుభద్ర, బాయ్ బాయ్ అన్న, వెళ్ళొస్తాం అన్న. బాయ్ టింకు. బాబు తీసుకెళ్తాను నిన్న ఆంటీ. దేవుడు పెట్టేసి వెళ్ళేసి వచ్చేద్దాము అంటాను. ఇదిగో ఇదే అనమాట సుభద్ర వాళ్ళ ఇల్లు. ఇక్కడ తీసుకెళ్తానక్క దేవుడు పెట్టేసి వెళ్ళేసి వద్దాము అనేసి అనింది. కానీ బయలుదేరిపోయాం. వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అందరూ మన వ్లాగ్స్ చూస్తారంట. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలి అనిపిస్తుంది అక్క, ఒకసారి వెళ్ళి వాళ్ళంతా మాట్లాడేసి వద్దాము అనేసి అని ఉన్నింది. వెళ్దాం అనుకున్నాము కానీ అప్సెట్ అనమాట, అందరు మూడ్ ఆఫ్ అయిపోయింది. రేపు వరకు ఉంటాము, ఒప్పుకుంటారు మా సుదర్శన్ అనేసే అనుకున్నాం మేము. ఏమంటే మా సునీల్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడంట, అందుకనేసి ఇంకా బయలుదేరేద్దాం అన్నాడు. పాప మా సుభద్ర అయితే మేము ఉంటాం అనేసి అనుకుంది. డిన్నర్ కూడా ఎవ్వరు ఏం చేయలేదు, ఇంకా అట్లే బయలుదేరేసాం. ఇంకా ఏడుస్తావు నేను, అందుకే అక్కడ మీకు చూపించలేదు సుభద్ర అని. ఇంక ఇక్కడ కోడూరులో ఆపాము. అదిగో అక్క మా సుదర్శన్ వెళ్తున్నాడు చూసారు, అంజలి స్వీట్స్ అండ్ బేకరీ. అదేమంటే అక్కడ స్వీట్స్ అదే చకోడీలు ఇంకా మైసూర్ పాక్ కోసం తెచ్చిమ్మంటే వెళ్ళి తీసుకొచ్చడానికి వెళ్ళాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు కోడూరులో ఎక్కడ ఆశ మీరు అంటా ఉంటారు కదా మైసూర్ పాక్ బాగుంటుంది అనేసి. సో ఇదే శ్రీ అంజలి స్వీట్స్ అనేసి ఉంటుంది. సో అవి తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. మున్రాజు ఆంటీ అయితే కనీసం అన్నమైనా తినేసి వెళ్ళండి రా అనేసి పాపం ఎంతసేపు అడుక్కుందో. లేదత్త మాకు అసలు ఆకలే లేదు, మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామంటారు. సరే ఎక్కడైనా హోటల్లో ఆపి నువ్వు తినాలి అప్పుడు చెప్తారా నీ పని అనేసి మా సుదర్శన్తో చెప్పారు. ఇంకా మా సుదర్శన్ లేదత్త అసలు ఆకలే లేదు, ఎక్కడ ఎందుకు ఆపుతాము, ఇంటికి వెళ్ళిపోతాము అనేసి అన్నాడు. ఇంకా మధ్యలో మా రూబీకి టెడ్డీకి ఆకలి స్టార్ట్ అయింది. తర్వాత మమ్మల్ని అడిగాడు, మాకెవ్వరికేం ఆకలి లేదు బాబా అనేసి అన్నాము. అయినా ఇక్కడ ఆపాడు. అదే లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము ఇక్కడికి మేము, సేమ్ కోడు నుండి వచ్చేటప్పుడే. అదే రంజిత్ ఢాబా అనేసి ఇక్కడికి వచ్చాము. ఓహనా డల్ అయిపోయింది అందరం ఉండే. అది మెయిన్గా మా అత్తయ్యకి గుడికి తీసుకెళ్తాన్నాడు మా సుదర్శన్ రేపొద్దున్నే, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. గుడికి తీసుకెళ్తాను కదా బాబా నువ్వు ఆంటీకి అనేసి అంటే, అదంట సునీల్ ఒక్కడే ఉన్నాడు కదా బుజ్జు, అందుకనేసి మళ్ళీ గుర్తొచ్చింది అనేసి అన్నాడు. సో అంతే, ఇంకా మ్యారేజెస్ అయ్యాయి అంటే మన చేతుల్లో ఏమి ఉండదు, వెళ్ళడము ఉండదు, అక్కడ నుండి రావడం కూడా మన చేతుల్లో ఉండదు. అంటే పుట్టింటికి గురించి చెప్తున్నాను. ఒకటి మాత్రం అనిపిస్తూ ఉంటుంది, అసలు కొందరు హస్బెండ్స్ మదర్ ఇన్లా వాళ్ళ ప్లేసెస్ అసలు ఎలా ఉంటారంటే టార్చర్ పెడతా ఉంటారు, వేరే వేరేగా ఉంటారు. కానీ మాకేమంటే మా హస్బెండ్ ఏమొచ్చినా డెలివరీ టైం అయినా ప్రెగ్నెంట్ అయినా ఏదైనా కానీ అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి, ఆ ఫార్మాలిటీస్ వాళ్ళే చేయాలి. సో అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట, అంతా ఇక్కడే చూసుకుంటారు, ఆంటీ వాళ్ళు చూసుకుంటారు. మా అత్తయ్య కూడా ఎప్పుడు అట్లా అన్నారు, అసలు కట్నాలు తీసుకురావాలి అలా అసలు ఏమీ ఉండదు. అలా అనేసి మమ్మల్ని ఏమైనా టార్చర్ పెడుతున్నారా అనేసి అంటే అది కూడా కాదు, హ్యాపీగా చూసుకుంటారు. మీకు అందరూ చూస్తూనే ఉంటారు వ్లాగ్స్లో. కాకపోతే మాకే ఏమంటే ఒక్కొక్కసారి అక్కడ వెళ్ళాలి, అక్కడ ఉండాలి అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకుంటారు. కానీ ఆంటీ వాళ్ళు ఏమంటే ఎక్కువ రోజు వచ్చేయండి అంటే మేము లేకుండా ఉండలేరు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు సో అందుకే మేము కూడా కొద్దిగా అడ్జస్ట్ అయ్యామనుకోండి ఇలాంటి విషయాల్లో హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలు మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే చిన్న చిన్న వాటికి పెద్ద చేసుకున్నాం అనుకోండి, మన వల్ల మన పిల్లలు హ్యాపీగా ఉండరు. నమస్తే. చూసారా హస్బెండ్స్ ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారంటే అది వైఫ్సే ఉంటారు రీజన్. అది వైఫ్స్ హ్యాపీగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారంటే అది హస్బెండ్సే ఉంటారు రీజన్. సో ఆ కొన్ని అడ్జస్ట్ అయిపోతూ ఉన్నామంటే మనకంటే హ్యాపీగా ఉండే వాళ్ళు అసలు ఉండరు. ఆ సెకండ్కి ఏమంటే మనదే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ మనల్ని ఓదార్చే వాళ్ళు, మనల్ని కొంచెం మోటివేట్ చేసే వాళ్ళు పక్కన ఉంటే చాలు. మనకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన ప్రాబ్లమ్సే తక్కువ అనుకునేసి హ్యాపీగా ఉందాము. సో ఇక్కడితో మా కనుమ వ్లాగ్ ఎండ్ చేస్తాం. ఎంత నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేంటో కొన్ని వ్లాగ్స్ మెయిన్గా ఇలా కోడూరు వ్లాగ్స్ అట్లానే ఎక్కువ టైం చూసుకోను, అలా లెంగ్తీగా అయిపోతుంది. చిన్న మూమెంట్స్ మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.